మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, మనం చూసాము ఈరోజు జగ్గారెడ్డి గారు ఒక హాట్ టాపిక్ గా మాట్లాడారు. ఏంటంటే సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు అని ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా వచ్చిండే కాదని, కాంగ్రెస్ కి 30 సీట్లు కూడా వచ్చిండే కాదని జగ్గారెడ్డి గారు అన్నారు. దాని మీద మీ మాటలు చెప్పండి సార్. అట్లా అంటే సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు కదా, దాని మీద మీ మాటలు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తర్వాత అంతర్జాతీయ రాజకీయాలకు, దేశవ్యాప్త రాజకీయాలకు, జాతీయ రాజకీయాలకు వెళ్దామనే ప్రయత్న తరుణంలో జరిగింది. అయితే ఇక్కడ 10 సంవత్సరాల ఉద్యమ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రజల్లో కూడా ఒక యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. ఇంత తర్వాత కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ అనేది కూడా కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఈ వీటి మధ్యన ఈ గడిచిన ఎలక్షన్ల మధ్య పోటీ జరిగింది. అయితే ఇప్పుడు ఏ పార్టీకైనా నాయకత్వం కావాలి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడుండో తెలుసు, దాంట్లో బీఆర్ఎస్ లో మరి కేసీఆర్ గారి వారు ఒక నాయకుడిగా ఉద్యమ కాలం నుండి మనకు తెలంగాణ ఏర్పడక ముందు నుండి ఆయన పోరాటం చేసి ఆయనకున్న రాజకీయ అనుభవాన్ని దాన్ని ఉపయోగించి తర్వాత ప్రజలకు ఆ సెంటిమెంట్ కూడా ఆయనకు ప్లస్ అయింది. ఆ విధంగా ఆయన దూసుకెళ్ళాడు, తెలంగాణ సాధించుకోవడం అప్పుడు ప్రజలు చేయడం జరిగింది. అనుకోకుండా నిజంగా అది మన తెలంగాణ ప్రజల అదృష్టము. అది దాంట్లో ఇద్దరు పాత్ర కనిపిస్తుంది మనకు. అయితే ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఏమంటున్నారు, అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ప్రకటించే అవకాశం లేదు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే. చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అక్కడ అంటే లాస్ట్ ఇప్పుడు ఒక 1 month 15 days ముందు అక్కడ ఎలక్షన్ సినారియో, ఓటర్ నాడి అనేది మారిపోయింది. అక్కడ ప్రజాభిప్రాయం అనేది ఒక 15-20 రోజుల ముందే మారిపోయింది. అక్కడ సీఎం క్యాండిడేట్ అనేది కాదు అక్కడ. అట్లా అంటే మీరు తెలంగాణ వచ్చి మనకు తెలంగాణ పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత కూడా 4 సీఎం ఫేవరెట్స్ ఉండే. దాంట్లో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఇట్లా ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నేను సీఎం అభ్యర్థిగా ఉండేవాళ్ళు. దాంట్లో ఏమైంది లాస్ట్ కి చివరికి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రచార పర్వంలా ఆయన ప్రముఖ పాత్ర వహించిండు. అంతకంటే ముందు ఆయన దాని పార్టీని బలపరచడంలో కూడా ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని పదవి చేపట్టినప్పటి నుండి ఆయన పార్టీలో ఏ విధంగా ఉన్నాయి, ఆయనకున్న రాజకీయ అనుభవాన్ని, ఆయనకున్న దాన్ని ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రకటించాల్సిన అవసరము రాలేదు కాంగ్రెస్ కు. ప్రకటిస్తే వచ్చేది అనేది కూడా అది ఇట్ కెనాట్ బి స్పెక్యులేటెడ్. ఇప్పుడు ఆయన 30 సీట్లు ప్రకటిస్తే 30 సీట్లు కూడా రాకపోవడం అనేది కాదు. అక్కడ ట్రెండ్ ఉన్నది అక్కడ ఏంటంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు అన్నది వాస్తవమే సార్. ఒకవేళ సీఎం ముందుగానే ప్రకటిస్తే రేవంత్ రెడ్డిని 30 సీట్లు కూడా రావాలి సార్ కాంగ్రెస్ కి. అంటే ఇప్పుడు ఒకటి నేను ఇక్కడ ఏం చెప్పగలుగుతా అంటే అది అందరికి తెలిసిన విషయమే. అది వెరీ మచ్ ఎవిడెంట్ ఇన్ ది పొలిటికల్ కంపెయిన్ లెడ్ బై రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక పాట, ఆయన వాక్చాతుర్యము, ఆయన సభలో మాట్లాడింది, ఆయన ఏ సభలోకి వెళ్ళినా ఫస్ట్ ఏం చెప్పాడో 2 పాయింట్స్ చెప్పాడు. కేసీఆర్ గారిని విమర్శించడం, ఏం చేసింది ఏం చేయడం చెప్పడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పొగడడం, అక్కడ వ్యతిరేకంగా ఉన్న అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలని తిట్టడం, వాళ్ళ లోపాలు ఏ ఉన్నాయో అవన్నీ పాయింట్ ప్రజలకు అర్థమయ్యేదిగా చెప్పడము. వీళ్ళు 5 సంవత్సరాలు ఇట్లా చేశారు, ఇంకా 5 సంవత్సరాలు ఇట్లా చేశారు, ఇంకా ఇస్తే ఇట్లా చేస్తారు అని క్లియర్ గా అక్కడ ఓటర్లకి వివరించడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. కాబట్టి అది ఇప్పుడు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చి ప్రజల లోపల ప్రజలు కూడా ఆలోచించారు, అదే ఒక్కసారి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, ఇది చాలా ఏళ్ళు మనకు ఉన్న పార్టీ, ఇది ఒక జాతీయ పార్టీ, ఇది ఒక సెక్యులర్ విధానం ఉన్న పార్టీ అనేది ప్రజలకు అర్థమైంది. ప్రజలకు అర్థమై కాంగ్రెస్ పార్టీకి చేద్దాము, ఇది వీళ్ళకు కూడా ఇప్పుడు వీళ్ళకు కూడా ఇంకొక కంటిన్యూషన్ అయితే ఇప్పటికే వీళ్ళ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. ఏంది ధరణి పోర్టల్ గురించి మెయిన్ గా, తర్వాత నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగాలు ఇవ్వట్లేదని, మన ఈ ఏపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కావడము, ఇలాంటి అన్ని టిఎస్పిఎస్ పేపర్ లీక్ కావడము,
మన తెలంగాణలో. ఇలాంటి అన్ని విషయాలు ప్రజల మీద బీఆర్ఎస్ అంటే ఒక వ్యతిరేక భావాన్ని ఏర్పరిచినాయి. దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రచారంలో హైలైట్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నా అని చెప్పడము. ఇంకోటి ఏంటంటే ప్రజా పరిపాలనలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితం కావడము, దాన్ని వాళ్ళు ముందే ఊహించి ఒక రాజకీయ నాయకుడు చేయడం అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి సభలలో. అంటే ఎక్కడైనా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళని ప్రజల్లో కనీసం ఒక 30% అన్న వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు 70% దీవిస్తారు. ఇప్పుడు జరిగింది అక్కడ అంతే. రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో వెళ్ళి ఆయన మాటలతోని ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పడం జరిగింది తెలంగాణ లాంగ్వేజ్ లా. ఆయన చెప్పడం తర్వాత ప్రజలు ఆకర్షించిన తర్వాత ప్రజలు ఏం కోరుకున్నారంటే సరే మనం వీళ్ళకు కూడా అవకాశం ఇద్దామని డిసైడ్ అయిపోయారు. ప్రతి చోట డిసైడ్ అయిపోయారు, అనూహ్యంగా మార్పులు వచ్చాయి. అట్లా జరిగింది. యాక్చువల్గా నేను కూడా ఒక పొలిటికల్ అవగాహన కూడా నేను కూడా ఒక 10 to 20 ఓట్స్ మార్జిన్ తో బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నా. తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తుంటే అరే ట్రెండ్ హాస్ బీన్ చేంజ్డ్, ఎందుకంటే పీపుల్ ఆర్ ది గ్రేట్ జడ్జెస్ ఆఫ్ ది డెమోక్రటిక్ కంట్రీ. మనం ఏం చెప్పలేం, ప్రజలు ఎలాంటి తీర్పులు ఇస్తారో ఆ విధంగా జరిగిందని ఈవెన్ ఐ హావ్ రియలైజ్డ్. ఇప్పుడు జగ్గారెడ్డి గారు అది ప్రతి పార్టీలో అది అలాంటి అసమ్మతి పక్కన పార్టీలో ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. ఇప్పుడు 4 అన్నదమ్ముల దగ్గర ఉంటుంది చూడండి, వాళ్ళకి ఎవరో వ్యతిరేకం కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నదమ్ములే వ్యతిరేకం, ఒకటి వ్యతిరేకంగా ఉంటాడు. వాడితోని వానికి ఇంకొక చెడ్డ పేరు వస్తుంది, ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది. అంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ అది ఆ 30 సీట్లు అది డిక్లేర్ చేస్తే 30 సీట్లు కావచ్చు, ఇంకా స్ట్రాంగ్ గా పోతే ఆయన స్ట్రాటజీ ప్రకారం ఇంకా ముందుకు పోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే కావచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు అనగానే ఖచ్చితంగా సీఎం 30 సీట్ల కన్నా ఎక్కువ వస్తాయి మీరు చెప్పిన మాటల ప్రకారం. అవునండి. ఇప్పుడు దాని తర్వాత కూడా ఇప్పుడు పార్టీలో కూడా జగ్గారెడ్డి గారు చాలా మంది వ్యతిరేకత ఉన్నారు, కానీ నడిపియాలి, చేయాలి. మరి కేసీఆర్ గారికి వాక్చాతుర్యం, ఆయనలాగా మాట్లాడాలి, పార్టీలో ఆయన లాంటి ఫ్లో ఉండాలి అంటే ఎవరంటే రేవంత్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు 2004లో జెడ్పీటీసీలో గెలిచారు. తర్వాత అదే క్రమంలో 24 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన రాజకీయాలు నేర్చుకున్నారు, తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు నేర్చుకున్నారు. ఈవెన్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ గారి దగ్గరుండి కూడా ఆయన రాజకీయాన్ని ఆయన పుచ్చుకున్నారు. ఆ స్పిరిట్ తోనే ఆయన ముందుకెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వన్ సైడ్ దూసుకెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి మనం తడబడము, మాట్లాడము, ఆయన మీరు ఏ సభలో మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఆయన వన్ సైడ్. ఇప్పుడు మన బ్యాట్స్మెన్ ఎవరైనా ఆస్ట్రేలియా మీద ఆడాలి వన్ సైడ్, ఏ బౌలర్ లెక్క చేయకుండా ప్రతి ఓవర్ 4 6లు కొట్టినట్టు ఏ సభలో పోయినా 4 6లు కొట్టేసి ఆయన ఆ విధంగా ప్రజల్ని ఆకర్షించుకోగలిగాడు. అదేంటంటే కొంచెం ఉన్న యాంటీ ఇన్కంబెన్సీకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతని అతను క్యాచ్ చేసుకుని దాన్ని బలంగా చేసి దాన్ని ఒకటేసారి తిప్పగలిగాడు. ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే సిటీలో ఓట్స్ రావనుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే సిటీలో ఓడిపోతాం అనుకున్నారు, ఊళ్ళల్లో గెలుస్తాము మేము, అంతే మంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము, ఊళ్ళల్లో మేము గెలుస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండే. కానీ ఏమైంది అక్కడ ఏమంటే మన గ్రామీణ ఓటర్లే పెద్ద బిగ్ హ్యాండ్ టు ది బీఆర్ఎస్ పార్టీ డ్యూరింగ్ ది ఎలక్షన్స్. అట్లా వాళ్ళకి లాస్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయనకి వాళ్ళు ఇప్పుడు గ్యారంటీలు ఇచ్చారండి, ప్రజలకు చెప్పాలి మనది బీద దేశం, బీద రాష్ట్రము, కొంచెం బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ గానే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చెప్పాలి, చేయాలి. ఏమున్నాయో దానికి పథకాలు రూపొందించారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రభుత్వాన్ని మళ్ళీ దాని అధికారులు చేపట్టి కొంచెం ముందుకెళ్ళాలంటే ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో స్ట్రగుల్స్ జరుగుతుంటాయి. ఓకేనా? తర్వాత వీళ్ళు భరించాల్సిందే, అంత ఈజీగా వాళ్ళకు అధికారాన్ని కోల్పోరు, ఇంకా అధికారం రాదు, ముందుకు పోయే అవకాశాలే ఉంటాయి.